అబ్బబ్బా మునక్కాలను చూడంగానే సాంబార్ చేయాలనిపిస్తుంది. అయితే నేను సాంబార్ చేస్తే మాత్రం మా ఇంట్లో మరి లొట్టలు వేసుకొని మరి తింటారు, అంత కమ్మగా ఉంటుంది అంటారు. మా అమ్మ అయితే ఈ స్టైల్లో చేస్తుంది, నేను కూడా సేమ్ అదే ప్రాసెస్ చేస్తాను. ఎందుకంటే నాకు కూడా నచ్చుతుంది ఇలా చేయడం అనేది. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, నాకైతే ఇలా నచ్చుతుంది. ఫస్ట్ అయితే పప్పులో మాత్రం ఒక టమాటా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని అయితే ఉడికించుకోవాలి మెత్తగా. తర్వాత ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి వేసుకొని, మీకు నేనైతే బెండకాయలు కంపల్సరీ వేస్తాను, మునక్కాళ్ళతో పాటు బెండకాయలు క్యారెట్లు అలాగే మీ దగ్గర వంకాయ ఉంటే వంకాయ కూడా వేసుకొని బాగుంటుంది. ఈ కూరగాయలన్నీ మంచి పచ్చివాసన పోయేంత వరకు పెంచుకోవాలి, ఒక 20%. తర్వాత బాగా ఫ్రై అయిపోయాక దాంట్లో టమాటా కూడా వేసుకోండి, బాగుంటుంది. ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయాక ఇప్పుడు వాటర్ వేసుకొని మునక్కాయలు మాత్రం ఉడికించుకోవాలి. ఎందుకంటే చింతపండు వేస్తే ఉడికాయి కాబట్టి కాస్త మునక్కాయలు అనేది ఒక 70% ఉడికాక దాంట్లో చింతపండు రసం వేసుకొని ఉడికించుకోవాలి. దాంట్లోనే మనం ఉడికించుకున్న పప్పు కూడా వేసుకొని దాంట్లో సాంబార్ పొడి అలాగే కారము ఇదంతా వేసుకొని జీలకర్ర ఎల్లిపాయ దంచుకొని దాంట్లో వేసుకోండి. ఇలా మన కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వాటర్ వేసుకొని ఇంకొంచెం చిక్కగా ఉంటే తర్వాత ఇలా మరగాలి. మనకు మునక్కాయలు అనేది పైకి తేలుతుంటే సాంబార్ అనేది రెడీ అయిపోయినట్టు. చివరిలో కొత్తిమీరాకు వేసుకోండి, అంతే మునక్కాయలు పైకి తేలితే సాంబార్ అనేది రెడీ అయిపోయింది. మీకు సాంబార్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే.